బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే అప్పు, కావ్య, ఇంద్రాణి కలిసి రుద్రాణిని ఒక ఆట ఆడుకుంటారు. మామిడికాయ తీయగున్నాయని వీళ్ళు, పుల్లగుందని రుద్రాణి. అలా జరుగుతుంది. అయితే కట్ చేస్తే కనకం కట్ చేసుకుంటూ ఉంటుంది వెజిటేబుల్స్. ఇంతలోకి స్వప్న కాల్ చేసి అమ్మ నీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి అడుగుతుంది. ఏంటి అని అడిగితే అప్పు ప్రెగ్నెంట్ అని చెప్పగానే కనకం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ కావ్య గురించి బాధపడుతుంది. ఎందుకంటే స్వప్న చెప్తుంది ఆ రోజు ఏం జరిగిందో. రాజీలా ప్రపోజ్ చేస్తే కావ్య పెళ్ళి చేసుకోను అని చెప్పింది అని చెప్పేసి. అయితే ఇదంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. అయితే అప్పుని వాళ్ళ అత్తగారు పిలుస్తారు. ఏంటి అత్తయ్య అంటే ఇలా కూర్చో అని చెప్పేసి కూర్చోపెట్టుకొని తన 7 వారాల నగలు ఇస్తుంది. అయితే దాంతో కావ్య, ఇంద్రాని అందరూ ఇంద్రాదేవి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలోకి రుద్రాణి ఊరుకుంటుందా? రుద్రాణి అదేంటి ప్రేమగా పిలుస్తున్నావు, 7 వారాల నగలు ఇస్తున్నావు అని చెప్పేసి ఆగదీస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నాడు కదా అంటూ కనకం ఎంట్రీ ఇస్తుంది. కనకం చూసి అప్పు హ్యాపీగా వెళ్ళి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటుంది. దాంతో కావ్య అంతా హ్యాపీగా ఉంటారు. అయితే కనకం నీ గురించి ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు రాజ్ పెళ్లి చేసుకుంటా అంటే వద్దని చెప్పావు అని అడిగితే నువ్వు అప్పు కోసం వచ్చావు, అప్పుని చూసుకొని వెళ్ళు అని బాధగా ఆన్సర్ ఇచ్చి పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా ఇలా చేస్తుంది అని చెప్పేసి ఇంద్రాదేవి అపర్ణ బయటికి తీసుకెళ్ళి కనకంకి జరిగింది చెప్తారు. అయితే కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని కావ్య దగ్గరకు వచ్చి ఇంత బాధను ఎలా దాచుకున్నావు అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది. అయితే ఈ రుద్రాని ఏం చేస్తుందంటే బయట నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. అది స్వప్న చూసి దగ్గరకు వచ్చి మంచి కౌంటర్ ఇస్తుంది. కిందకి వచ్చి రాజు అడగంగానే చెప్పింది చెప్పలేదు అంటూ కన్ఫ్యూజింగ్గా మాట్లాడి వెళ్ళిపోతుంది కనకం. కట్ చేస్తే బట్టలు కూడా మడవనివ్వట్లేదు అప్పుని కళ్యాణ్. ఇదంతా కావ్య చూస్తూ ఉంటుంది. అయితే నువ్వేం బట్టలు ఏం మడవకు, ఇవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పేసి చూస్తూ ఫీల్ అవుతూ ఉంటుంది. రుద్రానికి కావ్య వేసుకునే ట్యాబ్లెట్స్ కనపడతాయి. ఇవి ఎందుకు వాడతారు అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తుంది. ఇది ప్రెగ్నెన్సీకి వాడతారని తెలిసి తను ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుంది. ఇంతలోకి యామినికి కాల్ చేసి చెప్పేస్తుంది. ఇంకా యామిని కావ్య ప్రెగ్నెంట్ అని బావకు చెప్పి కావ్యను బ్యాట్ చేస్తా అని చెప్తుంది. రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.